बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन नबिय्यिना मुहम्मद व अला आलिहि व सहबिहि अज्मईन अम्मा बाद। ఈ రోజు నేను ఏ విషయం చెప్పబోతున్నానో దాన్ని మీరు చాలా శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే అల్లాహ్ యొక్క దయ వల్ల మనందరం ముస్లింలము గనుక అల్లాహ్ను అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించే వారిని గనుక మనందరికీ స్వర్గంలో తప్పకుండా ప్రవేశించాలన్న కాంక్ష కోరిక ఉంది కదా ప్రతి ఒక్కరికి. అయితే కేవలం ప్రవేశిస్తేనే సరిపోతుందా, లేకుంటే అందులో మంచి గృహాలు, బిల్డింగ్లు, మంచి ఇండ్లు కూడా మనకు లభిస్తే చాలా మంచిదా? ఏదో చెట్టు కింద ఉండేది ఉంటే అంత హాయిగా ఉండదు కదా. స్వర్గంలో ఉండే చెట్టు, దాని యొక్క నీడ కూడా చాలా గొప్ప విషయం. అందులో ఇది థర్డ్ క్లాస్ అన్న విషయం ఉండదు, నౌజుబిల్లా, అస్తగ్ఫిరుల్లా. కానీ ఎంత గొప్ప స్థానం లభిస్తే, ఎంత మంచి ఉండడానికి గృహం లభిస్తే అంతే ఎక్కువ ఆనందం, ఎక్కువ విశ్రాంతి, అంతే ఎక్కువ గొప్ప వరం. అయితే ఈరోజు నేను చెప్పబోయే పాఠం ఏంటి? చాలా శ్రద్ధగా వినండి. స్వర్గంలో గృహాలు పొందడానికి ఎలాంటి సత్కార్యాలు మనకు చాలా అవసరం ఉన్నాయి. ఒక సర్ప్రైజ్ లాంటివి అయిందా? స్వర్గంలో గృహాలు పొందడానికి ఎలాంటి సత్కార్యాలు అవసరం? అల్లాహ్ యొక్క దయ వల్ల నేను ఈ శీర్షిక, ఈ సబ్జెక్టులో చిన్నపాటిగా ఖురాన్ హదీసులను రీసెర్చ్ చేస్తూ ఉంటే ఇంచుమించు 28-29 సత్కార్యాలు, ఇంచుమించు 30 వరకు సత్కార్యాలు నాకు తెలిసినాయి. అయితే నేను ముందు అవన్నీ, అంటే 1, 2, 3, 4 ఈ విధంగా 29-30 వరకు అవన్నీ సత్కార్యాల పేర్లు మీ ముందు ఉంచుతాను. ఆ తర్వాత సమయం ఎంతవరకు మనకు సాధిస్తుందో దాని ప్రకారం నేను దాని యొక్క వివరాలు మీ ముందు ఉంచుతాను. మొదటి విషయం అల్లాహ్ను విశ్వసించడం. ఇది మూల విషయం, కీలక విషయం. ఇది లేనిది మిగతా ఏ పెద్ద సత్కార్యం చేసినా కానీ అది అల్లాహ్ వద్ద అంగీకరింపబడదు. రెండవది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై విశ్వాసం. అల్లాహ్ను విశ్వసించడం, అల్లాహ్ యొక్క ప్రవక్తను విశ్వసించడం అంటే ఏమిటి? అల్లాహ్ యొక్క ఆరాధనలో ఎలాంటి భాగస్వామి అనేది కల్పించకూడదు, షిర్క్ అనేది చేయకూడదు. అలాగే ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించడంలో ఎన్నో విషయాలు కూడా వస్తాయి. అల్లాహ్ను విశ్వసించడంలో కూడా ఎన్నో విషయాలు వస్తాయి. కానీ అందులో అతి ముఖ్యమైన విషయం ఏంటి? అల్లాహ్ యొక్క ఇబాదత్, అల్లాహ్ యొక్క ఆరాధనలో ఇలాంటి షిర్క్ చేయకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని విశ్వసించడంలో కూడా ఎన్నో విషయాలు వస్తాయి. అందులో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అల్లాహ్ యొక్క ఆరాధన ప్రవక్త చూపిన విధంగా చేయాలి. అంటే మన జీవితం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగు జాడలలో మనం గడపాలి. మూడో విషయం సామాన్య సత్కార్యాలు. మొదటి విషయం ఏంటి? అల్లాహ్పై విశ్వాసం. రెండవది ప్రవక్తపై విశ్వాసం. మూడవది అమలే సాలెహ్, సత్కార్యాలు. నాలుగవది జిహాద్ ఫీ సబీలిల్లాహ్. జిహాద్ ఫీ సబీలిల్లాహ్ అని అనడంలో భయపడకండి. ఎందుకంటే అల్హమ్దులిల్లాహ్ ఈరోజు కొందరు అల్పజ్ఞాన ముస్లింలు లేక అవిశ్వాసులు జిహాద్ అన్న పేరునే బదనాం చేసేశారు. అందుగురించి మనం భయపడే అవసరం లేదు. అల్లాహ్ పంపినటువంటి సత్య గ్రంథం, సర్వ మానవాళి మార్గదర్శకత్వానికి అల్లాహ్ పంపినటువంటి సత్య గ్రంథం మన దగ్గర ఉంది, ఖురాన్. అందులో జిహాద్ యొక్క నిర్వచనం, జిహాద్ యొక్క భావం ఎంతో వివరంగా చెప్పబడింది. దాని ప్రకారం మనం ప్రజలకు నచ్చజెప్పాలి. ఇంకా వివరాలు నేను తర్వాత చెప్తాను. నాలుగో విషయం ఏంటి? జిహాద్ ఫీ సబీలిల్లాహ్ అంటే అల్లాహ్ మార్గంలో అతిగా ఎక్కువగా శ్రమించడం. ఈ జిహాద్ అన్నది నాలుకతో, మన ధనముతో, మన ప్రాణంతో, అన్ని రకాలుగా ఏ సందర్భంలో ఎక్కడ ఎలాంటి జిహాద్ అవసరం ఉందో అలాంటి జిహాద్ మనం చేస్తూ ఉండాలి. ఇన్ని విషయాలు తెలుసుకున్నాం. అల్లాహ్పై విశ్వాసం, ప్రవక్తపై విశ్వాసం, అమలే సాలెహ్, సత్కార్యాలు. నాలుగోది జిహాద్ ఫీ సబీలిల్లాహ్. ఐదో విషయం తక్వా అంటే భయభీతి.
మీరు తక్కువ అనండి. అరబీ ఉర్దూ పదం సామాన్యంగా వాడుకుంటాము. దీనికి తెలుగులో భయభీతి అని కూడా సామాన్యంగా అనువాదం చేస్తారు. తక్కువ అంటే ఏంటి? తక్కువ అన్నదానికి చిన్న సంక్షిప్త భావన ఏమిటంటే ఎల్ల వేళల్లో మనం ఎక్కడ ఉన్నా కానీ అక్కడ ఆ సమయంలో అల్లా యొక్క ఏ ఆదేశం ఎలా పాటించాలో దాన్ని గుర్తించుకుంటూ అల్లా యొక్క ఆదేశాన్ని పాటించాలి. అల్లాహకు అవిధేయత పాటించకూడదు. మరియు అల్లా యొక్క కృతజ్ఞత చేస్తూ ఉండాలి. అల్లాహకు కృతజ్ఞతకు వ్యతిరేకంగా జీవితం గడపకూడదు. అల్లా యొక్క శిక్షకు భయపడాలి. ఆయన యొక్క స్వర్గాన్ని ఆశించి సత్కార్యాలు చేస్తూ ఉండాలి. 6వ విషయం సహనం, ఓపిక. జీవితంలో మనకు ఓపిక అవసరం చాలా పడుతుంది. సత్కార్యాలు చేయడానికి కూడా ఓపిక అవసరం ఉంటుంది. చలికాలంలో ప్రత్యేకంగా నమాజు చేయాలని మనకు మనసులో నుండి కోరిక ఉంటుందా? ఒకప్పుడు ఉండదు. కానీ ఏంటి? అల్లా ఆదేశం కదా అని సహనం వహిస్తూ, చలి ఉన్నా కానీ, నడిచి మస్జిద్కు వెళ్ళడం కష్టం ఉన్నా కానీ ఓపిక వహిస్తూ అలాంటి సత్కార్యాలు చేస్తూ ఉండాలి. సహనం, ఓపిక అన్నది చెడు కార్యాల నుండి మనం దూరం ఉండడానికి కూడా అవసరం ఉంటుంది. చెడు కార్యాల నుండి దూరం ఉండడానికి కూడా అవసరం ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి మత్తు పానీయాలకు అలవాటు పడ్డాడు. అది హరాం అని తెలిసింది. అల్లాహ్తో ఇక భయపడి దాన్ని వదులుకోవాలనుకుంటున్నాడు. కానీ అతని మనసు అనేది తహతలాడుతుంది. కనీసం ఒక గుడ్గడ్డ తాగుతేనన్నా బాగుంటుంది అన్నాడు. కానీ అప్పుడు అతనికి ఏమవసరం ఉంటుంది? సహనం. అయితే సత్కార్యాలు చేయడానికి సహనం అవసరం, దుష్కార్యాల నుండి దూరం ఉండడానికి కూడా సహనం అవసరం. అలాగే అల్లా వైపు నుండి ఏదైనా మనకు ఆపదలు, కష్టాలు, అనారోగ్యాలు, బంధువుల్లో ఇంకెవరైనా చనిపోవడం, ఇలాంటి విషయాలు కూడా అంటే సామాన్యంగా కష్టాలు ఇట్లా వస్తే వాటిపై కూడా సహనం వహించాలి. మొదటి విషయం అల్లాపై విశ్వాసం, రెండవది ప్రవక్తపై విశ్వాసం, మూడవది సత్కార్యం, నాలుగవది జిహాద్ ఫీ సబీలిల్లా, ఐదవది భయభీతి, ఆరవది సహనం, సబర్, ఏడవది అల్లాహ్పై నమ్మకం, భరోసా, ఎతిమాద్, తవక్కుల్. ఎతిమాద్, తవక్కుల్, భరోసా అంటే ఏంటి? మనం ఏదైనా లాభం పొందడానికి, ఏదైనా నష్టం నుండి దూరం ఉండడానికి అల్లాహ్ తెలిపిన రీతిలో దానికి సంబంధించిన సాధనాలను, సబబులను, కారణాలను మనం ఉపయోగించి ఆ తర్వాత అల్లాహపై నమ్మకం, అల్లాహపై భారం వేసి ఉండడం, అల్లాహ్ని ఇక అల్లాహ్ తలచినట్లుగా జరుగుతుంది అన్నటువంటి గట్టి నమ్మకం కలిగి ఉండడం. కానీ గుర్తుంచుకోండి, ఏ పనికి ఏ సాధనం, ఏ కారణం అవసరం ఉంటుందో అది చేసిన తర్వాత అల్లాహపై నమ్మకం ఉంచాలి. అలాంటి ఏ సాధనం, ఏ కారణం చేయకుండానే, ఇప్పుడు ఉదాహరణకు ఆకలి అవుతుంది, అల్లాహ్ తినిపించినప్పుడే నేను తింటాను అని మనం ఉంటామా? ఏదో కష్టపడి వండుకోవడానికి శాత కాకుంటే కనీసం హోటల్కు వెళ్ళడానికి శాత కాకుంటే అక్కడి నుండి ఎవరికైనా ఫోన్ చేసి తెప్పించుకొని ఇలాంటి సాధనలు మనం ఉపయోగిస్తామా లేదా? అలాగే స్వర్గంలో వెళ్ళడానికి ఇలాగే అల్లాహపై నమ్మకం అంటే ఏ విషయానికి ఏ సాధనం, కారణం అవసరమో దాన్ని చేసి అల్లాహపై నమ్మకం, అల్లాహపై భరోసా, ఎతిమాద్, తవక్కుల్ అనేది చేయాలి. 8వ విషయం విశ్వాసులతో స్నేహం. మనస్పూర్వకమైన స్నేహం అనేది ఎవరితో ఉండాలి? మంచి విశ్వాసులతో ఉండాలి. విశ్వాస ప్రకారం జీవితం గడిపే వారితో ఉండాలి. 9వ విషయం ఏ మంచి, ఏ మేలు మనకు తెలుసో దాన్ని ఇతరులకు బోధించాలి. అమర్ బిల్ మారూఫ్. ఏ మేలు మనకు తెలుసో దాన్ని ఇతరులకు బోధించాలి. ఏ చెడు మనకు తెలుసో దాని నుండి ఇతరులను కూడా మనం, ఉదాహరణకు ఒక వ్యక్తి వెళ్తున్నాడు స్పీడ్గా, అతనికి మనం కొంచెం సైగా చేసి ఈ రోడ్డు మీద ఇంత స్పీడ్గా వెళ్ళకండి, ముందున ఎవరున్నారు, చెక్ పాయింట్ ఉంది, లేకుంటే ఇవాళ రేపు ఆటోమేటిక్గా సాహిర్ అనేది ఏదైతే ఉంటుందో అది ఉంది, మీపై జుర్మానా పడుతుంది అని హెచ్చరిస్తామా లేదా? ఒక వ్యక్తి ఉదయం పగటిపూట లైట్లు వేసుకుంటూ బండిలో వెళ్తూ ఉంటే, అరే పాపం అతనికి ఏదైనా నష్టం జరుగుతుంది కావచ్చు, ఎలక్ట్రానిక్ పరంగా, ఇంకా వేరే ఏదైనా పరంగా అన్నట్టుగా మనం ఆపుతామా లేదా? ఇది మనలో స్వాభావికంగా ఉంది. అదే మనం ఒక ధర్మపరంగా చేయాలి. ఏ మంచి గురించైనా, ఒక వ్యక్తి చెడు కార్యంలో ఉన్నాడు, అతన్ని చెడు నుండి ఆపాలి.
ఒక వ్యక్తి పుణ్యానికి దూరంగా ఉన్నాడు, అతనికి పుణ్యాన్ని గురించి ఆదేశించాలి. ఈ విధంగా 9వ విషయం ఏంటి? మంచిని ఆదేశించడం, చెడు నుండి ఖండించడం. 8వ విషయం విశ్వాసులతో స్నేహితం, మనస్పూర్వకమైన స్నేహం ఎవరితో ఉండాలి? విశ్వాసులతో. 9వ విషయం మంచిని ఆదేశించాలి, చెడు నుండి ఖండించాలి, దూరం ఉంచాలి. 10వ విషయం నమాజులను స్థాపించాలి. నమాజులను స్థాపించాలి. ఇష్టం వచ్చినప్పుడు నమాజ్ చేయాలి అన్నమాట కాదు. అల్లా అలా ఎక్కడ చెప్పలేదు ఖురాన్లో. యుకీమూన స్సలా, అకీము స్సలా, అకాము స్సలా, ఇలాంటి పదాలు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఉపయోగించాడు. దాని భావం ఏంటి? మీరు నమాజ్ను స్థాపించండి అంటే ప్రతి నమాజ్ దాని సమయంలో సామూహికంగా దాని యొక్క పద్ధతి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చూపారో ఆ రకంగా మీరు నమాజ్లను స్థాపిస్తూ ఉండండి. 11వ విషయం విధిదానం చెల్లించడం, జకాత్. 11వ విషయం ఏంటి? జకాత్ ఇవ్వడం, విధిదానం చెల్లించడం. అంటే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మనకు ఏ ధనమైతే ఇచ్చాడో మన అవసరాలు తీరిన తర్వాత అందులో ఉదాహరణకు డబ్బు లేక బంగారం, వెండి ఇలాంటి దాంట్లో 2.5%, ఇంకా పంట భూముల నుండి అందులో ఆ లెక్కలు ఉన్నాయి. కానీ సంక్షిప్తంగా ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటిది? 11వ విషయం స్వర్గంలో మనకు ఒక మంచి గృహం లభించడానికి జకాత్, విధిదానం చెల్లించడం. 12వ విషయం అల్లాహ్ మరియు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి విధేయతను పాటించడం. ఆయన ఎలా మనకు ఆదేశించారో తూచా తప్పకుండా నడవడం. 13వ విషయం మంచి మాట మాట్లాడడం. ఎవరితో మాట్లాడినా కానీ వారి మనసును నొప్పించే విధంగా కాకుండా మంచి విధంగా మాట్లాడడం. 14వ విషయం అన్నం తినిపించడం. అన్నం వండి తినిపించినా, దానికి సంబంధించిన సరుకులు ఎవరికైనా కొని ఇచ్చినా ఇది కూడా అన్నం తినిపించడంలో వస్తుంది. 15వ విషయం ఉపవాసాలు ఉంచడం, రోజాలు ఉపవాసాలు ఉంచడం. 16వ విషయం ఖియాముల్ లైల్ అంటే తహజ్జుద్ నమాజ్ చేయడం. 17వ విషయం అల్లాహ్ ఎవరికైనా సంతానం ఇచ్చి చిన్నతనంలోనే కానీ ఏ వయసులోనైనా కానీ ఆ సంతానాన్ని అల్లాహ్ తఆలా మళ్ళీ తీసుకున్నాడంటే ఎలాంటి రోధన, ఎలాంటి పెడబొబ్బులు, అల్లాహ్ పట్ల అల్లాహ్కు కోపం కలిగించేటువంటి మాటలు మాట్లాడకుండా సహనం వహించడం. సంతానం చనిపోతే ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ పలికి అల్హమ్దులిల్లాహ్ అనడం. ఈ 2 విషయాలు తప్పనిసరి, ఎందుకంటే హదీస్లో ఈ రెండింటి ప్రస్తావన ఉంది. ఇప్పుడు మనం 17వ విషయం నేర్చుకుంటున్నాము. అదేంటి? సంతానంలో ఎవరైనా చనిపోతే ఏం చేయాలి? సహనం వహించాలి. కానీ ఏ విధంగా? ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అనాలి, అల్హమ్దులిల్లాహ్ అనాలి. ఇక రండి 18వ విషయం బాజార్లో వెళ్ళినప్పుడు, సామాన్యంగా ప్రతిరోజు ఇలాంటి అవసరం పడుతూనే ఉంటుంది. బాజార్లో వెళ్ళినప్పుడు లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్క్ వ లహుల్ హమ్ద్ యుహీ వ యుమీత్ వహువ హయ్యున్ లా యమూత్ బియదిహిల్ ఖైర్ వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఈ దువా చదవడం. 19వ విషయం సూర ఇఖ్లాస్. సూర ఇఖ్లాస్ 10 సార్లు చదివితే ఒక గృహం, 20 సార్లు చదివితే 2 గృహాలు, 30 సార్లు చదివితే 3 గృహాలు. ఈ విధంగా మనకు లభిస్తూ ఉంటాయి. 20వ విషయం 12 రకాతులు ఫర్జ్ నమాజ్ కాకుండా అదనంగా 12 రకాతుల సున్నత్ మువక్కదా అని ఏదైతే మనం అనుకుంటామో దాన్ని పాటించడం. ఎప్పుడెప్పుడు? ఫజర్ కంటే ముందు 2, జోహర్ కంటే ముందు 4, 6, జోహర్ తర్వాత 2, 8, మగ్రిబ్ తర్వాత 2, 10, ఇషా తర్వాత 2, 12. 21వ విషయం ఎవరైనా ముస్లిం సోదరులు సోదరీమణులు అనారోగ్యానికి గురైతే వారిని పరామర్శించడానికి వెళ్ళడం, వారి యొక్క బాధ, వారి యొక్క అనారోగ్యం ఏదైతే ఉందో తెలుసుకోవడానికి వెళ్ళడం. 22వ విషయం సామాన్యంగా ముస్లింలతో కలవడానికి, అల్లాహ్ ప్రేమతో ముస్లింలను కలవడానికి వెళ్ళడం. ఇది కూడా మనకు స్వర్గంలో ఒక గృహం లభించడానికి ఒక గొప్ప సబబు. 23వ సత్కార్యం చాష్ట్ నమాజ్.
చాస్ట్ అంటే ప్రస్తుతం నాకు తెలుగులో దాని యొక్క భావం తెలియదు, కానీ సామాన్యంగా దాని సమయం చాలా పొడుగ్గా ఉంటుంది. సూర్యోదయం తర్వాత 20 నిమిషాలకు మొదలవుతుంది మరియు పగటిపూట పొద్దు వాలక ముందు 20 నిమిషాల వరకు దాని సమయం ఉంటుంది. ఉదాహరణకు నేను కేవలం ఉదాహరణ ఇస్తున్నాను. ఉదాహరణకు ఎండాకాలంలో సామాన్యంగా 7ంటికి సూర్యోదయం అవుతుందనుకోండి. 7ంటికి సూర్యోదయం అవుతే 7 గంటల 20 నిమిషాల తర్వాత మొదలవుతుంది చాస్ట్ నమాజ్ యొక్క సమయం. ఉదాహరణకు మధ్యాహ్నం పొద్దు వాలడం అనేది ఎప్పుడు జరుగుతుంది? 12:30కు అనుకోండి. అయితే 12 గంటల 10 నిమిషాల వరకు దీని సమయం సమాప్తమవుతుంది. కేవలం తెలియడానికి నేను ఒక సమయం అనేది ఉదాహరణగా చెప్పాను. అయితే ప్రతిరోజు ఈ సమయం అనేది ఉండదు, చలికాలం ఎండాకాలం ప్రకారంగా మారుతుంది. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి? చాస్ట్ నమాజ్ సమయం సూర్యోదయం తర్వాత 20 నిమిషాల నుండి మొదలై పొద్దు వాలేకి ముందు 20 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయంలో నమాజ్ చదవాలి. ఎన్ని రకాతులు? 4 రకాతులు. 4 రకాతులు ఎవరైతే చదువుతారో వారికి స్వర్గంలో ఒక గృహం లభిస్తుంది. 24వ సత్కార్యం ज़ोहर నమాజ్ కంటే ముందు 4 రకాతులు. ఇంతకుముందే 12 రకాతుల విషయం చెప్పారు, అందులో 4 రకాతులు వచ్చాయి కదా. వచ్చాయి, కరెక్టే. కానీ ज़ोहर నమాజ్ కంటే ముందు 4 రకాతులు చదవడం దాని ప్రాముఖ్యత పరంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరింత ఘనత దాని గురించి తెలిపారు. ఇలాంటప్పుడు ఒకే విషయం గురించి 2 హదీసులు వచ్చాయి అని మనం కన్ఫ్యూజ్ కావడం కాదు. ఒక విషయం చాలా ప్రాముఖ్యత గలది గనక దానికి ఎన్నో రకాల లాభాలు మనకు తెలుపబడ్డాయి. ఎందుకు? అలాంటి సత్కార్యాన్ని మనం వదలకూడదని. ఉదాహరణకు జుమ్మా రోజు డ్యూటీ లేదు మనకు, కానీ కఫీల్ ఉదాహరణకు ఆ రోజు చాలా పని ఉంది అనుకోండి, తప్పకుండా రేపు రావాలి, మీకు ఓవర్ టైం ఇస్తాను. మరో గంట తర్వాత వచ్చి రేపు డ్యూటీకి వస్తున్నారు కదా, ఒకటి భోజనం కూడా తీసుకొస్తున్నాను. ఇక్కడ ఒకే పనికి ఒకే మాటకు 2 రకాల వేరు లాభాలు చూపాడు అని కన్ఫ్యూజ్ అవుతామా అక్కడ? అదేవిధంగా ఏ సత్కార్యం ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంటుందో అల్లాహ్ తాలా మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా దాని యొక్క ఫదీలత్, దాని యొక్క ఘనతలు, శ్రేష్టతలు ఎన్నో రకాలుగా తెలుపుతారు. 25వ సత్కార్యం స్వర్గంలో గృహం పొందడానికి నమాజ్లో నిలబడినప్పుడు పంక్తులు సఫ్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క మనిషి మరో మనిషి మధ్యలో స్థలం ఉండకుండా పాదాలు కలిపి నిలబడడం. 26, 27, 28. 26వ సత్కార్యం ఏమిటంటే మనిషి ధర్మంపై ఉన్నా కానీ హక్కు అతనిది అయినప్పటికీ కానీ జగడాన్ని, ఎలాంటి ఘర్షణను వదులుకొని నెమ్మదిగా ఉండడం. సామాన్యంగా ఏమంటారు? ఎందుకయ్యా, ఎందుకు గొడవ చేస్తున్నావు? అరే నా హక్కు రావడానికి చేస్తున్నా, నేను ధర్మంపై ఉన్నా. కరెక్టే, కానీ పరస్పరం ముస్లింలు ఘర్షణ పడడం, కొట్లాడుకోవడం ఇది అల్లాహకు ఇష్టం లేదు. ఎవరైతే హక్కు తనదైనప్పటికీ ఘర్షణను వదులుకుంటాడో, గొడవను వదులుకుంటాడో వారికి కూడా స్వర్గంలో గృహం లభిస్తుంది. ఇంకా జోక్లో పరిహాసంగా అబద్ధం చెప్పకుండా ఉండడం, అందువల్ల కూడా స్వర్గంలో గృహం లభిస్తుంది. ఇంకా ఎవరైతే సత్కార్యాలు పాటిస్తారో, ఎవరైతే సద్వర్తన పాటిస్తారో, ఉత్తమ నడవడిక, గుడ్ క్యారెక్టర్గా ఉంటారో వారికి కూడా స్వర్గంలో గృహం లభిస్తుంది. 29వ విషయం మస్జిద్ నిర్మాణం. అల్లాహ్ యొక్క దయ వల్ల మనం సంక్షిప్తంగా ఆ సత్కార్యాలు ఏమిటో మనం తెలుసుకున్నాము. అయితే ఇక రండి, దానికి సంబంధించిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నేను కొంచెం సంక్షిప్త రూపంలోనే తెలిపే ప్రయత్నం చేస్తాను. సమయం బహుశా మనకు ఎక్కువ లభించదు కనుక దీని గురించి మీరు సూరే సబా ఆయత్ నంబర్ 37 మరియు సూరే సఫ్ ఆయత్ నంబర్ 10, 12 ఈ 2 సూరాలు చదివితే
సూరాలోని ఈ ఆయతులు చదివితే మనకు విషయం తెలుస్తుంది. ఉదాహరణకు సూర్య సభ ఆయత్ నంబర్ 37లో అల్లాహ్ తఆలా చెప్పాడు, వమా అమ్వాలుకుం వలా ఔలాదుకుం బిల్లతి తుకర్రిబుకుం ఇందనా జుల్ఫా. మీ సిరి సంపదలు కానీ మీ సంతానం కానీ మిమ్మల్ని మా సన్నిధిలోనికి చేరించవు. అల్లాహ్ ఏమంటున్నాడు, మీరు నాకు చాలా దగ్గరగా రావాలంటే, నా సన్నిధిలో రావాలంటే మీ సంతానం మీ సిరి సంపదలు కావు. ఏమి కావాలి? మన్ ఆమన వ అమిల సాలిహ, ఇల్లా మన్ ఆమన వ అమిల సాలిహ. ఎవరైతే విశ్వాసాన్ని పాటించారో, ఎవరైతే సత్కార్యాలు చేస్తూ ఉంటారో అలాంటి వారే మా దగ్గరికి రాగలుగుతారు. ఫఉలాయిక లహుం జజాఉ దిఫ్. అల్లాహ్ తఆలా ఇంకింత ఏం చెప్పాడు? వారికి రెండింతల ప్రతిఫలం లభిస్తుంది. ఎందుకు? బిమా అమిలు, వారు చేసిన సత్కార్యాలకు బదులుగా. వహుం ఫిల్ గురుఫాతి ఆమినూన్, వారు స్వర్గంలో ఎత్తైన మేడలలో సురక్షితంగా ఉంటారు. స్వర్గంలో ఎత్తైన మేడలు, మంచి గృహాలు లభిస్తాయి, అందులో కొందరు ఉంటారు అని అల్లాహ్ చెప్పాడు. కానీ ఎవరు? మన్ ఆమన వ అమిల సాలిహ. ఈమాన్ అవసరం ఉంది, విశ్వాసం అవసరం ఉంది, సత్కార్యం అవసరం. ఇవి లేనిది స్వర్గంలో చేరలేము. స్వర్గంలో మంచి మేడలు, ఎత్తైన మేడల్లో మనకు స్థానం లభించదు. సూర్య సఫ్లోని ఆయత్లో కూడా అల్లాహ్ తఆలా కొన్ని విషయాలు తెలిపాడు, గమనించండి. యా అయ్యుహల్లదీన ఆమను హల్ అదుల్లుకుం అలా తిజారా. ఓ విశ్వాసులారా, మిమ్మల్ని వ్యధాభరితమైన శిక్ష నుండి రక్షించే వర్తకమేదో మీకు తెలపాలా? యా అయ్యుహల్లదీన ఆమను, ఓ విశ్వాసులారా, హల్ అదుల్లుకుం అలా తిజారా, ఒక వర్తకం, ఒక వ్యాపారం గురించి నేను మీకు తెలపాలా? తుంజీకుం మిన్ అదాబిన్ అలీం. ఆ వర్తకం ఎలాంటిది? మిమ్మల్ని వ్యధాభరితమైన శిక్ష నుండి, చాలా బాధకరమైన శిక్ష నుండి మిమ్మల్ని కాపాడుతుంది. ఇప్పుడు గమనించండి, మార్కెట్లోకి వెళ్ళి మనం వర్తకం చేస్తాము, వ్యాపారం చేస్తాము, సామాను కొనుగోలు ఖరీదు గిట్లా. కానీ ఇక్కడ ఈ సామాను ఖరీదు ఎలాంటిది? అల్లాహ్తోనే జరుగుతుంది. ఇప్పుడు దానికి బదులుగా మనకేం లభిస్తుంది? అల్లాహ్ యొక్క శిక్ష నుండి రక్షణ కలుగుతుంది. అల్లాహ్ యొక్క శిక్ష నుండి రక్షణ కలగడానికి మనం చేయవలసిన విషయం ఏంటి? అది అల్లాహ్ తెలుపుతున్నాడు. తుమినూన బిల్లాహి వ రసూలి. అల్లాహ్ను విశ్వసించండి మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తను విశ్వసించండి. అల్లాహ్ను విశ్వసించాలి మరి అల్లాహ్ యొక్క ప్రవక్తను విశ్వసించాలి. వ తుజాహిదూన ఫీ సబీలిల్లాహ్. అల్లాహ్ మార్గంలో మీరు కృషి చేయండి. తుజాహిదూన అన్నదానికి, జిహాద్ అన్నదానికి ఎల్ల వేలల్లో యుద్ధం అన్న భావమే రాదు. ఇది గుర్తుంచుకోండి మీరు. యుద్ధం జిహాద్లోని ఒక భాగం. జిహాద్ అంటే యుద్ధం కాదు. యుద్ధానికి కరెక్ట్ పదం అరబీలో హర్బ్ అని కూడా వస్తుంది, హర్బ్. కానీ జిహాద్ అన్నదానికి కరెక్ట్ పదం లేక తెలుగు అనువాదం యుద్ధం కాదు. కానీ జిహాద్ యొక్క రకాలు ఏవైతే ఉన్నాయో, ఎన్ని రకాల జిహాద్ ఉందో అందులో ఒక రకం యుద్ధం. అయితే అల్లాహ్ అందు గురించి ఏమంటున్నాడు? తుజాహిదూన ఫీ సబీలిల్లాహ్. అల్లాహ్ మార్గంలో మీరు కృషి చేయండి, పోరాడండి. బి అమ్వాలికుం, మీ ధనంతో, వ అన్ఫుసికుం, మరియు మీ ఆత్మలతో సైతం. జాలికుం ఖైరుల్ లకుం ఇన్ కుంతుం తాలమూన్. మీకు తెలిసి ఉంటే ఇది మీ కొరకు ఎంతో మేలుంటుంది. యగ్ఫిర్ లకుం జునూబకుం. మీరు ఇలా అల్లాహ్ను విశ్వసిస్తే, ప్రవక్తను విశ్వసిస్తే, అల్లాహ్ మార్గంలో పోరాడుతూ ఉంటే, యగ్ఫిర్ లకుం జునూబకుం, అల్లాహ్ మీ పాపాల్ని మన్నించేస్తాడు. వయుద్ఖిలుకుం జన్నాతిన్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హార్. అల్లాహ్ మీ పాపాలను క్షమించడంతో పాటు క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలలో మీకు ప్రవేశం కల్పిస్తాడు. వ మసాకిన తయ్యిబతన్ ఫీ జన్నాతి అదన్. మరియు శాశ్వతంగా ఉండే ఉద్యాన వనాలలో గల పరిశుభ్రమైన గృహాలలో ప్రవేశింపజేస్తాడు. మసాకిన్, గృహాలు. ఇలాంటివి ఆ గృహాలు తయ్యిబ, చాలా మంచివి. అందుగురించి సోదరులారా, చివరిలో అల్లాహ్ తఆలా చెప్పాడు,
జాలికల్ ఫౌజుల్ అజీం, నిజానికి ఇదే గొప్ప సాఫల్యం. ఈ రెండు ఆయతులలో మనకు అల్లాహపై విశ్వాసం, ప్రవక్తపై విశ్వాసం, సత్కార్యం మరియు జిహాద్ ఫీ సబీలిల్లాహ్, ఈ 4 విషయాల గురించి తెలిసింది. ఇక తక్వా గురించి సూర జుమర్ ఆయత్ నంబర్ 20 అల్లాహ్ తఆలా అందులో చెప్పాడు, లాకినిల్లదీన తఖౌ రబ్బహుం, తమ ప్రభువుకు భయపడుతూ ఉండేవారు. తక్వా అంటే భయభీతి అని చెప్పాం కదా మనం. నువ్వు తఖౌ భయపడుతూ ఉండేవారు. లహుం గురఫుం మిన్ ఫౌకిహా గురఫుం మబ్నియతున్, వారి కోసం అంతస్తులుగా కట్టబడిన మేడలున్నాయి, వాటిపై మరిన్ని అంతస్తులు నిర్మించబడి ఉన్నాయి. ఈ విధంగా అల్లాహ్ తఆలా భయపడే వారి గురించి కూడా, తక్వా ఎవరైతే అవలంబిస్తారో వారి గురించి కూడా ఇలాంటి వాగ్దానం చేశాడు. ఇక 6, 7 ఓపిక, సహనం మరియు అల్లాహపై నమ్మకం. దాని గురించి సూర అన్కబూత్ ఆయత్ నంబర్ 58, 59లో ఉంది. ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో లనుబవ్వి అన్నహుం మినల్ జన్నతి గురఫా, వారి గురించి ఎత్తైన మేడలలో, స్వర్గంలోని ఎత్తైన మేడలలో వారికి మేము స్థానం కల్పిస్తాము. తజ్రీ మిన్ తహతిల్ అన్హారు ఖాలిదీన ఫీహా నిఅమ అజ్రుల్ ఆమిలీన్, వాటి కింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి, అందులో వారు శాశ్వతంగా ఉంటారు. నిఅమ అజ్రుల్ ఆమిలీన్, ఇలాంటి సత్కార్యాలు చేసే వారి యొక్క ప్రతిఫలం ఎంత మంచిగా ఉంది, గొప్పగా ఉంది. అల్లదీన సబరు, ఈ ఎత్తైన మేడలు స్వర్గంలో ఎవరికి లభిస్తాయి? అల్లదీన సబరు, ఎవరైతే సహనం వహిస్తారో, వ అలా రబ్బిహిం యతవక్కలూన్, మరియు అల్లాపై నమ్మకం కలిగి ఉంటారు. ఇక 8, 9, 10, 11, 12 ఈ 5 సత్కార్యాల గురించి, అంటే విశ్వాసులతో మాత్రమే స్నేహం ఉంచాలి, మంచిని గురించి ఆదేశించాలి, చెడు నుండి ఖండించాలి, నమాజును స్థాపించాలి, జకాత్ విధిదానం చెల్లించాలి, అల్లా మరియు ప్రవక్తకు విధేయులుగా ఉండాలి. ఈ 5 గురించి సాక్ష్యం, నిదర్శన అనేది సూర తౌబా ఆయత్ నంబర్ 71, 72. ఇక 13, 14, 15, 16 ఈ 4 విషయాలు మంచి మాట మాట్లాడడం, అన్నం తినిపించడం, ఉపవాసాలు పాటించడం, ఇంకా రాత్రివేళ తహజ్జుద్ నమాజ్ చేయడం. ఈ 4 గురించి సాక్ష్యం ఏంటి, దలీల్ ఏంటి? తిర్మిజీలోని హదీస్ నంబర్ 1984 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఇన్న ఫిల్ జన్నతి గురఫన్, స్వర్గంలో ఎత్తైన మేడలుంటాయి. తురా దుహూరుహా మిన్ బాతినిహా వ బుతూరుహా మిన్ దుహూరిహా, దాని లోపలి భాగం బయటి నుండి, బయటి భాగం లోపటి నుండి కనబడుతూ ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వర్గంలో ఎత్తైన మేడలు ఇలాంటివి ఉంటాయి అని వారి యొక్క గుణం చెప్పినప్పుడు, ఒక ఎడారివాసి అంటే ఇక్కడ సామాన్యంగా బద్దు అని అంటారు కదా, ఆ సందర్భంలో సమావేశంలో వచ్చాడు. అతను అడిగాడు, ప్రవక్త, ఇలాంటి స్వర్గంలో ఎత్తైన మేడలు ఎవరి గురించి ఉంటాయి? అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, లిమన్ అతాబల్ కలాం వ అత్అమ అత్తాం వ అదామ అస్సియాం వ సల్లా బిల్లైలి వన్నాసు నియాం, ఎవరైతే మంచి మాట మాట్లాడతారో, ఎవరైతే అన్నం తినిపిస్తారో, మరెవరైతే ఉపవాసాలు పాటిస్తూ ఉంటారో, మరెవరైతే రాత్రి వేళ ప్రజలు పడుకొని ఉన్నప్పుడు తహజ్జుద్ నమాజ్ చేస్తారో. తహజ్జుద్ నమాజ్ గురించి ఇంతకుముందే మనం విన్నాము. సాధ్యమైనంత వరకు కనీసం 2 రకాతులు తహజ్జుద్ నియత్తో చేసుకున్నా కానీ తహజ్జుద్ కింద లెక్కించబడుతుంది. ఇక 17వ సత్కార్యం ఏం చెప్పాం మనం? సంతానంలో ఎవరైనా చనిపోతే స్థానం ఎలా వహించాలి? ఏం పలకాలి? ఏమనాలి? ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ చదవాలి, అల్హమ్దులిల్లాహ్ అనాలి. దాని గురించి హదీస్ వినండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక పిల్లవాడు చనిపోయినప్పుడు అల్లాహు తాలా మలకుల్ మౌత్, సామాన్యంగా తెలుగులో ఏమంటారు, యమదూత, చావుదూత, అతన్ని పిలిచి, నీవు ఫలానా వ్యక్తి యొక్క చంటి పాపను, పిల్లవాన్ని చంపేసావా? అతని ఆత్మ తీసుకున్నావా? అప్పుడు ఆ దేవదూత అంటాడు,
ఓ అల్లాహ్, అవును. అయితే అల్లా అడుగుతాడు, అప్పుడు నా ఆ దాసుడు ఏమన్నాడు? నీవు అతని కొడుకును లేక బిడ్డను అతని యొక్క ఆత్మ తీసుకున్నప్పుడు నా దాసుడు ఏమన్నాడు? అప్పుడు దేవతలు అంటారు, ఓ అల్లాహ్, నీ ఆ దాసుడు ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, అల్హమ్దులిల్లాహ్ అని అన్నాడు. అప్పుడు అల్లాహ్ తాలా అంటాడు, ఓ దేవదూతల్లారా, స్వర్గంలో ఇతని గురించి ఒక గృహం నిర్మించండి, దాని పేరు బైతుల్ హమ్ద్, ప్రశంసలు గల గృహం అని పేరు పెట్టండి. ఇంకా 18వ సత్కార్యం, బాజార్లో వెళ్ళినప్పుడు దువా చదవాలని చెప్పాం కదా, దాని గురించి హదీస్లో ఉంది. ఎవరైతే ఆ దువా చదువుకుంటూ వెళ్తారో అల్లాహు తాలా 10 లక్షల పుణ్యాలు అతని గురించి రాస్తాడు, 10 లక్షల పాపాలు అతని మన్నించేస్తాడు, 10 లక్షల స్థానాలు పెంచేస్తాడు, మరి స్వర్గంలో ఒక గృహం నిర్మిస్తాడు. 19వ విషయం ఇఖ్లాస్ గురించి చెప్పేశాను. 20వ విషయం 12 రకాతుల సున్నత్ ముఅక్కదా చదవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఎవరైతే రెయింబవల్లో 12 రకాతుల ఈ సున్నత్ ముఅక్కదా నమాజ్ను పాటిస్తూ ఉంటారో అల్లా వారి గురించి స్వర్గంలో ఒక గృహం నిర్మిస్తాడు. ఇక ఎవరైతే ఒక ముస్లింను కలవడానికి లేదా ఒక రోగిని పరామర్శించడానికి వెళ్తాడో అప్పుడు అల్లాహ్ తాలా అంటాడు, తిబ్త వ తాబ మమ్షాక్, నీవు చాలా మంచివాడివి, నీ నడక కూడా చాలా మంచిగా ఉండుగాక, మరియు స్వర్గంలో నీకు ఉత్తమ గృహం లభించుగాక. ఇక ఇందులో నేను తెలిపే ప్రతి హదీస్ అల్హమ్దులిల్లాహ్ సహీ ఉంది, ఏ ఒక్క హదీస్ కూడా దయీఫ్ లేదు. 23, 24 చాష్త నమాజ్ మరియు జొహర్ కంటే ముందు 4 రకాతులు చదవడం. దీని గురించి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, బునియ లహు బిహా బైతున్ ఫిల్ జన్న, అతని గురించి స్వర్గంలో ఒక గృహం లభిస్తుంది. ఇంకా 2 రకాతుల చాష్త నమాజ్ చేసినా కానీ అల్హమ్దులిల్లాహ్ మన శరీరంలోని 360 కీళ్లకు బదులుగా సదకా దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. కానీ 4 రకాతులు చేస్తే గృహం లభిస్తుంది. సఫ్లో ఉన్నటువంటి పంక్తిలో ఉన్నటువంటి నమాజ్లో ఖాళీ స్థలాన్ని దాన్ని పూర్తి చేయడం, కలిసి దగ్గరగా నిలబడడం. దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మన్ సద్ద ఫుర్జతన్ బనల్లాహు లహు బైతన్ ఫిల్ జన్న వ రఫఅహు బిహా దరజా, ఎవరైతే పంక్తిలో ఖాళీ స్థలాన్ని బంద్ చేస్తారో, దగ్గరగా నిలబడతారో అల్లా వారి గురించి స్వర్గంలో గృహం తయారు చేస్తాడు, మరియు వారి యొక్క స్థానాన్ని పెంచుతాడు. ఇక చివరి ఒక హదీస్, 2 హదీసులు వింటూ మనం ఈనాటి సమావేశాన్ని సమాప్తం చేద్దాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అన జঈమున్ బిబైతిన్ ఫీ రబదిల్ జన్న, ఎవరైతే ధర్మం హక్కు అతని వైపున ఉన్నప్పటికీ కూడా ఘర్షణను వదిలేసుకుంటాడో అతనికి స్వర్గంలోని ఒక మూలలో మంచి గృహం గురించి నేను వాగ్దానం చేస్తున్నాను, నేను పూచి ఇస్తున్నాను. మరి ఎవరైతే జోకులో కూడా అబద్ధం పలుకకుండా ఉంటాడో అతని గురించి కూడా స్వర్గం మధ్యలో ఒక మంచి గృహం గురించి నేను వాగ్దానం చేస్తున్నాను. మరి ఎవరైతే ఉత్తమ నడవడికను అవలంబిస్తారో వారికి స్వర్గంలోని అతి ఉన్నత స్థానంలో ఒక మంచి గృహం గురించి వాగ్దానం చేస్తున్నాను. ఇక మస్జిద్ తయారు చేయడం, ఇందులో కూడా సోదరులారా చాలా పుణ్యం ఉంది. మనం కంప్లీట్ ఒక మస్జిద్ తయారు చేయలేకపోయినా కానీ మస్జిద్లోని ఏ చిన్న అవసరం ఉన్నా కానీ, కనీసం ఒక లైట్ అయినా కానీ, ఒక సజ్జాదా కానీ, ఒక ఏ అవసరం ఉన్నా కానీ కనీసం ఒక ఇటుక ఇచ్చినా కానీ మనకు లభిస్తుంది పుణ్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఇబ్నే మాజాలోని హదీస్, ఎవరైతే అల్లాహ్ గురించి ఒక మస్జిద్ నిర్మిస్తారో ఆ మస్జిద్ పిట్టగూడు అంత స్థలంలో నిర్మించినా కానీ అల్లా అతని గురించి స్వర్గంలో ఒక గృహం నిర్మిస్తాడు. పిట్టగూడు ఎంత ఉంటుందో అంత నమాజ్ మనం చేయలేము, కానీ భావం ఏంటి, అంత భాగమైనా మనం పాలు పంచుకోవాలి. చాలా తొందరగా వేగంగా చెప్పాను, సమయం తక్కువ ఉండడం వల్ల. కానీ ఇన్షా అల్లా మీరు వినడంతో పాటు తర్వాత దీని ద్వారా కూడా వీడియో ద్వారా లేకుంటే ఈ MP3 ద్వారా కూడా మీరు లబ్ధి పొందుతారు అని, ఇలాంటి విషయాలు గుర్తుంచుకొని ఇలాంటి సత్కార్యాలు ఎక్కువ చేస్తూ ఉండే భాగ్యం వల్ల మీకు నాకు అందరికీ కూడా ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.